కావ్య వాళ్ళ ఇంటికి వచ్చిన అనామిక, నిన్ను నా కారులో ఆఫీస్కి తీసుకెళ్ళడానికి వచ్చాను. మన మాజీ అత్తగారింట్లో నీకేం గుర్తింపు వచ్చింది? నీ టాలెంట్ని నేను గుర్తించాను కాబట్టి నీకు అవార్డు వచ్చింది. అదే రాజైతే నిన్ను గుర్తించకపోగా ఇంట్లో అందరి దగ్గర నీకు చీత్కారాలు తప్ప ఏం మిగిలాయి? నాతో చేతులు కలుపు అంటుంటుంది. ఇక కావ్య అయితే కోపంగా, నేను నీకు ఆ రోజే చెప్పాను కదా డిజైన్స్ వేయనని, ఇక్కడి నుంచి వెళ్ళు అని అరుస్తూ ఉంటుంది. అవునా కావ్య, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేసావు. ఇక తప్పించుకోలేవు. చచ్చినట్టుగా మా కంపెనీకి రావాల్సిందే, డిజైన్స్ వేయాల్సిందే. లేకపోతే లీగల్గా నిన్ను కోర్టుకి ఇచ్చి శిక్ష పడేలాగా చేస్తాను. నాకు శిక్ష పడేలాగా చేసావు కదా, తిరిగి నీకు కూడా అదే చేస్తాను, ఆలోచించుకు అని చెప్పి ఇక అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే షాక్ అయిపోతుంది. ఇక కనకానికి చాలా కోపం వస్తుంది. ఈ అనామిక ఎంతకి దిగజారిపోయిందా అని తనని తిట్టుకొని, ఇక అగ్రిమెంట్ ఉందనే కదా తను రెచ్చిపోతుంది. ఆ అగ్రిమెంట్ని మాయం చేస్తే అప్పుడేం చేస్తుందని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కనకం అయితే లేబర్ ఆఫీసర్ అవతారం ఎత్తి ఇద్దరిని తీసుకొని సామంత్ ఆఫీస్కి వెళ్తుంది. ఇక నేరుగా సురేష్ దగ్గరికి వెళ్ళి, సురేష్ అంటే నువ్వేనా? నీ మీద నాకు కంప్లైంట్ వచ్చింది. అందరి దగ్గర ఓవర్ టైం వర్క్ చేస్తున్నావంట, అగ్రిమెంట్లు తీయించుకుంటున్నావంట, ఆ అగ్రిమెంట్లన్నీ బయటికి తీయని తనని బెదిరిస్తూ ఉంటుంది. ఇక సురేష్ అయితే తను నిజంగానే లేబర్ ఆఫీసర్ అని ఆ అగ్రిమెంట్లో ఉన్న ఫైల్ని ఆ ముందు పెడతాడు. ఇక కనకానికైతే చదువు రాదు కాబట్టి తనతో వచ్చిన ఆ ఇద్దరిని చెక్ చేయమని చెప్తుంది. అందులో కావ్య అగ్రిమెంట్ ఉంటే తీసి నాకేమని చెప్తుంది. ఇక వాళ్ళది కనబడగానే అది తీసి కనకానికి ఇస్తారు. తనైతే దాన్ని దాచేస్తుంది. ఇక ఇంతలో వెనక నుంచి అనామిక వచ్చి, పిన్ని ఇప్పటి వరకు చేసిన ఓవర్ యాక్షన్ చాలు, దాచేసిన ఆ కావ్య అగ్రిమెంట్ ఇవ్వు, లేకపోతే పోలీసులను పిలుస్తానని చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కనకం కంగు తిని, నేను ఇవ్వను అని అంటుంటే, పిలవమంటావా పోలీసుల్ని అని తను బెదిరిస్తూ ఉంటుంది. ఇక కనకం ఏం చేస్తుందా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.